మూలా నక్షత్రంలో పుట్టినవారు తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటున్నారు. నిజంగా అంత భయపడాలా? అదే భయంతో చాలామంది అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. కాని జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు ఈ విషయంపై చాలా స్పష్టంగా చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదు, సరైన మార్గంలో శాంతి పొందవచ్చు అన్నారు. మరి ఏమి చెయ్యాలని చెప్పారు? అవసరం లేని ఖర్చులు చేయకుండా భక్తి మరియు విశ్వాసంతో మంత్రజపం చెయ్యమని ఉపదేశించారు. ఎందుకంటే అధిదేవతలే మన కర్మఫలాలను ప్రసాదించే దైవశక్తులు అన్నారు. మూలా నక్షత్రానికి అధిదేవత నిరుతి. సంబంధిత గ్రహాలు కేతువు, బృహస్పతి. వారి మంత్రజపాలు చేస్తే ఉపశమనం కలుగుతుందని చెప్పారు. మరి మూలా నక్షత్ర జాతకులు జపించవలసిన మంత్రాలు ఏమిటి? మహర్షివారు సూచించిన మంత్రాలు ఇవి. ఓం నిర్రుతిదేవ్యై నమః. ఫస్ట్ మంత్రం ఇది చేయాలి మీరు. ఓం కేతవే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం మూలా నక్షత్ర దేవతాభ్యో నమః. అంటే పెద్ద పెద్ద పూజలు, ఖర్చులు అవసరం లేదా? అవసరం లేదు. నిజంగా ఇది చాలామందికి ధైర్యమిచ్చే విషయం. గ్రహాధిపతుల విషయం అర్థమైంది. కాని ఈ నిరుతి దేవుడు మనకి ఏమి ఫలితమిస్తారు? నిరుతి దేవుడు కాదు, దేవి. చాలామంది పండితులకే సరైన అవగాహన లేక ఇలాగే ప్రచారం జరుగుతోంది. జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు నిరుతి స్త్రీ దేవత అని వేద ప్రమాణాలతో వివరించారు. నిరుతిదేవి మనం చేసే పాపకర్మలకు ఫలితాలను ఇచ్చే దైవశక్తి అని చెప్పారు. అందుకే మనం పాపకర్మలు చేయకుండా మంచి మార్గంలో నడవాలని ఆమెను మంత్రజపంతో స్మరించాలి అన్నారు. భయం కాదు, భక్తి ఉంటేనే దైవ అనుగ్రహం లభిస్తుంది అని మహర్షివారు చెప్పిన సందేశం చాలా బావుంది.